దేవునికి మహిమ కలుగును. ఆమేన్. ఎందుకు ఈ రోజు దేవుడు మనతో యోహాను రాసిన పత్రిక మత్తయి సువార్త 8 ఆయన కొండ మీద నుండి దిగు వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయనను వెంబడించారు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవా అనెను. అందుకే ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులను పెట్టుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఆయన ఉంటున్నప్పుడంట, ఈ రోజు నువ్వు దేవుడి కాడికి వచ్చినప్పుడు ఏమనగాడంటే, నీకు ఇష్టమైతే నన్ను మార్చు, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే నా కుటుంబాన్ని కట్టు, నీకు ఇష్టమైతే నా భవిష్యత్తు నీలో మార్చుకో ప్రభా అని అడగాలి. ఈరోజు ఒక క్రైస్తవులమైన మనం ఏం అడగాలంటే, మన తలకాయ నొప్పులన్నీ తీసుకొచ్చి ఏసై మీద వేయటం కాదు, కానీ నీ చిత్తము నా పట్ల ఏమై ఉందో ప్రభువా, నువ్వు అది నెరవేర్చయ్యా, దాని కొరకు నేను ఎదురు చూస్తానయ్యా అని అన్నాడు. ఇక్కడ కుష్ఠరోగి అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు ప్రభువా అని అంటున్నాడు. అయ్యా నా ఇష్టం, నా సొంత ఇష్టం, నాకు ఇష్టమయ్యా, నువ్వు నన్ను స్వస్థపరచయ్యా నల్లా, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు. ఆ మాట ఎవరు అంటారంటే, విశ్వాసం అనే యాత్రలో ఉన్నవాడు అంటాడు ఆ మాట. అవిశ్వాస నోటి రాదు ఆ మాట. నాకు కుష్ఠరోగం వచ్చింది, నా జోలు ఎవడు రాడు, నేను ఇంకా తగ్గను, నా బతికి ఇంతే, నా భవిష్యత్తు ఇంతే. వాడికి కుష్ఠరోగం వచ్చిందేమో కానీ మనకు ఆత్మీయ కుష్ఠరోగం ఉంది మన కళ్ళకి. ఏందమ్మా నువ్వు వచ్చేది ఆశీర్వాదం చెబుతావంటే, కుష్ఠరోగం అంటున్నావు, అయ్యి అంటున్నావు, ఇవ్వ అంటున్నావు అని. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో అట్నే మాట్లాడతాడు. మీ పరిస్థితులు ఏంటో మీరేంటో నాకు తెలీదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మీ కుష్ఠరోగములు, అయ్యా నా పరిస్థితులని బాగు చేసుకోవాలని నేను అనుకుంటున్నాను, ఇంతవరకు నా శరీరంతోనూ, నా జ్ఞానంతోనూ, నా శక్తితోనూ నా కుటుంబాన్ని కట్టాలనుకున్నాను, లేకపోతే నేను కట్టలేకపోతున్నానయ్యా, నా వల్ల కాదయ్యా, నా పరిస్థితి కాదయ్యా, నీకు ఇష్టమైతే నా కుటుంబాన్ని కట్టయ్యా. నేను కట్టాలనుకున్నాను, ఏమి నా వల్ల ప్రయోజనం కాదు, నీ వల్ల నా వల్ల ఏం కాదు. ఒకటి కట్టాలన్నా, ఒకటి మార్చాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, ఏదైనా దేవుడు చిత్తం లేని ఏమి జరగదు. అంతే. ఎందుకు జరగదంటే, డబ్బు పెట్టేది నేనే కదా, పిల్లలు చూసేది నేనే కదా, అబ్బాయిని ఇచ్చేది నేనే కదా. నువ్వు ఇవ్వడానికి ముందు వాళ్ళు ఒప్పుకోవాలి కదా, ముందు నీకు డబ్బు రావాలి కదా, నీకు పిల్ల చిక్కాలి కదా, నీకు పిల్లోడు చిక్కాలి కదా, ఆ చిక్కునోడు బాగుండాలి కదా. పెళ్లి చేయడం అంటే, ఇల్లు కట్టడం అంటే సామాన్యమది కాదు కదా. ఎన్ని సిద్ధాంతాలు ఉంటాయో ఒక ఇల్లు కట్టడానికి, పెళ్లికి కూడా అన్ని సిద్ధాంతాలు ఉంటాయి. వాడి వెనకట్ట, వాడు తాతట్ట, వాడు ముత్తాత ఇవన్నీ చూసుకుంటాను మనకు కట్టడం. అయితే దేవుడు కానీ కట్టడానికి నీ దగ్గరకు వస్తే ఇవన్నీ చూడటం, నువ్వు అలాగున్నావు, ఇలా చేసావు, అలా చేసావు, ఇవన్నీ దేవుడు అడగడు. నేను కట్టాలనుకుంటున్నా, నా చిత్తంలో నువ్వు అడుగుతున్నా, నిన్ను కడతా నేను, అంతే. నీ పిల్లలు కట్టాలనుకుంటున్నా, నేను కడుతున్నా. కుటుంబాన్ని నడిపించాలనుకున్నా, నేను నడిపిస్తున్నా. నేను స్వస్థపరచాలనుకుంటున్నా, నేను స్వస్థపరుస్తున్నా. ఎందుకన్నాడు ఈ మాట? నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచాలని ఆ కుష్ఠరోగి అడిగాడు. కాబట్టి ఈ రోజు ఆత్మీయ అనే కుష్ఠరోగి మీలో నుంచి విడుదల అవ్వాలి యేసునామములో. ఆమేన్. ఆ విడుదల చేయడానికే వచ్చా. ఆమేన్. ఎప్పుడైతే ఆత్మీయ కుష్ఠరోగి మీకు వదిలిపోయిందో, పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాల్లో కార్యాలు. ఆమేన్. ఆ కుష్ఠరోగి కేకలేసినట్టు మీరు దేవుణ్ణి అడగాలి. యేసయ్యా నువ్వు నా ఇంటికి రా, నా కుటుంబంలోకి రా, నా బిడ్డ జీవితంలోకి రా, నేను కట్టలేకపోతున్నాను ప్రభు, వీళ్ళకి కట్టు. మనం ఏం చేస్తామంటే, యేసయ్యకి స్థానం ఇవ్వకుండా మనం నోరులు వేసుకొని మనం మాట్లాడటం మొదలు పెడతాం వాళ్ళ మీద. నువ్వు మాట్లాడినంతసేపు నీకు కార్యము జరగదు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడు. రహస్యమందు నీ తండ్రి ఎద్దుకెళ్ళి, రహస్యమందు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని అంగలార్చి కేకలు వేసి మారు. పుట్టి గుడ్డువాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు దాంట్లో ఉంది కానీ టైం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములో వెలుచూ ఉండగా తావ పక్కన పడి ఒక గుడ్డివాడు ఉన్నాడంట. ఆ గుడ్డివాడు ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో చూసే వచ్చి ఉంటాడు, వాడు అన్ని చోట్ల చూపించుకొనే ఉంటాడు. పుట్టుకతో వచ్చిన గుడ్డి కళ్ళు కాబట్టి రావని చెప్పుకుంటాడు. అయితే వాడు త్రోవ పక్కన
కూర్చొని ఉండంగా జన సమూహం వెలుచుండగా ఆ జనులను అడిగాడంట, అయ్యా ఎవరు వస్తున్నారు, ఏమైంది ఏందని అడగంగానే వాళ్ళు చెప్పారంట, యేసుక్రీస్తు ప్రభువారి త్రోవలలో పోతున్నాడు, అందుకే ఈ జన సమూహం అని చెప్పారంట. చెప్పగానే ఆ గుడ్డివాడు విశ్వసించి ఏం చేశాడంటే, పమ్మవాడు అప్పటికి ఎక్కడో చూడొచ్చు, ఎంత దూరం వెళ్ళొచ్చు, ఎంతమంది దగ్గరకు వెళ్ళి ఉంటాడు. అయితే చివరికి ఒక నమ్మకము ఆ గుడ్డివాడికి వచ్చింది, దావీదు కుమారుడి దారిలో పోతున్నాడు, ఆయన నేను ఒక్కసారి ఆయన ఎదుర్కొంటే నేను స్వస్థపరచబడుతాను అని విశ్వసించాడు. కనుక వస్తున్న త్రోవలలో, ఈ ప్రజలు వెళుతున్న త్రోవలలో ఆ గుడ్డివాడు చెవును పడగానే అంటున్నాడంట, దావీదు కుమారుడా నజరేయుడైన యేసా యేసా అంటున్నాడంట. వినపడలేదంట. అయినా కానీ ఆ గుడ్డివాడు మౌనంగా లేడంట. మళ్ళీ యేసా యేసా అన్నాడంట. అయినా కానీ ఆ గుడ్డివాడికి ఆ యేసు ప్రభు వారి మూడోసారి అన్నాడంట, బిగ్గరగా కేకలు వేసి, దావీదు కుమారుడా నన్ను కనికరించుము అని అంటే ఈ ప్రజలు అంటున్నారంట, ఓయ్ గుడ్డోడా అన్ని కళ్ళున్నాలమే, మేమల్నే ఆయన చూడకుండా పోతున్నాడు రా, నువ్వేంద్రా గమ్ము కూర్చోరానని వాడిని నెట్టారంట. నెట్టినా గాని పడ్డా గాని మళ్ళీ లేసి, నజరేయుడైన యేసా దావీదు కుమారుడా నన్ను కనికరించని కేక వేయంగానే యేసుక్రీస్తు ముందుకు వెళ్ళిన వాడు కూడా తిరిగి మళ్ళీ కూడా వచ్చి ఆ గుడ్డివాడి దగ్గరికి వచ్చి నిలబడ్డాడంట. ఏమి కావాలి నీకనంటే, నీ చిత్తమైతే నా కళ్ళు తెరువు ప్రభా అన్నాడంట. యేసుప్రభ ఆయన అడిగింది, ఆయన ఎందుకు వచ్చాడు యేసుప్రభు తెలీదా? ఆయనకి ఏం లేవని యేసుప్రభు తెలీదా? కానీ నీకేం కావాలని ఎందుకు అడిగాడు? నీవు నమ్ముతున్నావా లేదని అడిగాడు. ఈయనేమన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు ప్రభు అన్నాడు. నాకు వస్తాయి అని తెలుసు, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచమన్నాడు. ఎందుకు నీ ఇష్టమని అక్కడ ఆ గుడ్డివాడు అన్నాడంటే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు మీతోను నాతోను మాట్లాడేది ఏంటంటే, నీ కలలకు పట్టిన ఆ పొరలను తెంపుకోమని దేవుడు చెబుతాడు. దేవుని స్తోత్రం తండ్రి. నీ ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని దేవుడు చెబుతాడు. దేవుని స్తోత్రం. నీ చీకటి పొరలు కత్తిరించమని దేవుడు చెబుతాడు. ఆమేన్. ఆ గుడ్డివాడు కేకలేసినట్టు నీ తండ్రి సన్నిధిలో నువ్వు కేకలే. నా కుటుంబం ఎట్టుందక్క, నా పిల్లోడు మాట వినట్లేదక్క, నా భవిష్యత్తు ఎట్టని నువ్వు ఊర్లో చెప్పుకుంటే నీకు ప్రయోజనం ఏమీ లేదు. వాళ్ళు దేశంపోయి నలుగురు నీ పిల్లల భవిష్యత్తును నాశనం చేయడం తప్ప వాళ్ళు మంచి ముద్ర నీ బిడ్డలకు వేయరు. నీ పిల్లోడు భవిష్యత్తు నీకు తెలుసు, నీ భర్త భవిష్యత్తు నీకు తెలుసు, నీ కుటుంబ భవిష్యత్తు నీకు తెలుసు. అయితే నువ్వు ఎవరి దగ్గర కేకలేయాలి? నీ దేవుడైన యెహోవా యొద్ద ఆయన మందసం ఎదురు కూర్చొని కేకలేయాలి.